వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ ఎపిసోడ్లో శ్రీహిత స్క్రిప్ట్ రాసింది, అందరికీ క్యారెక్టర్స్ డిసైడ్ చేసి చెప్పింది. వాళ్ళు ఒప్పుకున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, కంగారు పడుతున్నారు, హడావుడిగా ఉంది, కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంతకీ వీళ్ళు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతారా? ప్రోగ్రామ్ డేట్ రానే వచ్చింది. ప్రోగ్రామ్ సక్సెస్ అవుతారా, ఈవెంట్ బాగా చేస్తారా లేదా అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. కొత్త వాళ్ళకి షేర్ చేసి స్టోరీని విని నన్ను ఎంకరేజ్ చేయాలనేది నా మనవి. థ్యాంక్ యూ సో మచ్. చలో వెళ్ళిపోదాం స్టోరీలోకి. మరుసటి రోజు అందరూ రెడీ అయి కాలేజ్కి వెళ్ళారు. అక్కడ కార్యక్రమం సిద్ధంగా ఉంది. అక్కడ అలా అందరూ ఉండగా ఇక్కడ ఇంట్లో వాళ్ళంతా ప్రోగ్రాం చూడడానికి రెడీ అవుతున్నారు. చిన్ని డ్రెస్ వేసుకొని రెడీ అయి, అమ్మా, నాన్న, నానమ్మ, తొందరగా రండి, మీకు అసలు తొందరే లేదు. ఇక్కడ శ్రీహిత అత్త ప్రోగ్రాం స్టార్ట్ అయి ఉంటుంది, ఎప్పుడు లేటే అని అంటుండగా ఇంతలో అందరూ వచ్చేసాము, నీకు మాటలు ఎక్కువయ్యాయే. నానమ్మ ఒక్కటేస్తుంది. లాక్ చేసి అందరూ ప్రోగ్రాంకి బయలుదేరారు. అక్కడికి ప్రోగ్రాం ఇంకొద్ది క్షణాల్లో స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేస్తారు. ఇంకా వెళ్ళి అందరూ కుర్చీలో కూర్చుంటారు. ఇంతలో ఒక ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. తదుపరి కార్యక్రమం శ్రీహిత మరియు బృందం, ఇది భాగవతంలో ఒక ఘట్టం అని వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. వాళ్ళ ప్రోగ్రాం మొదలయ్యింది. అందరూ శ్రీహిత అండ్ ఉద్భవ్ వాళ్ళ గ్యాంగ్ బాగా చేశారని అనుకుంటుంటే శ్రీహిత వాళ్ళ అమ్మ, అన్నయ్య కంటతడి పెట్టారు. ఇంతలో అయిపోయింది ప్రోగ్రాం. అంతలో అనౌన్స్మెంట్, విజేతలు 1, 2, 3 అని గ్యాప్ తీసుకొని సస్పెన్స్లో పెట్టి శ్రీహిత బృందం అని చెప్తారు. అందరూ అభినందిస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. ఇంతలో ఉద్భవ్ శ్రీహితాని ఎత్తుకొని తిప్పి అభినందనలు అని చెప్తాడు. అముక్త ఓహో అనుకుంటూ, సాధించావు, గట్టిగా అనుకున్నావులే అని అంటుండగా ఇంతలో శ్రీహిత ఎంతమంది ఏవి చెప్పినా ఉద్భవ్ ఎత్తుకున్నదే గుర్తొస్తుంది. ఇంతలో కుటుంబం కలవడానికి వస్తారు. అభినందనలు శ్రీహిత, ఇలాగే అన్నింటిలో మొదట ఉండమ్మా అని అన్నయ్య దీవిస్తాడు. థ్యాంక్ యూ అన్నయ్య అని శ్రీహిత అంటుంది. ఇంతలో వాళ్ళంతా వెళ్ళిపోతారు. శ్రీహిత దగ్గరికి ఉద్భవ్, ఒక మాట అడగనా శ్రీహిత అని అంటాడు. అడుగు ఉద్భవ్, ఎందుకు సందేహిస్తున్నా అంటుంది. శ్రీహిత, ఏమీ లేదు. శ్రీహిత, నేను అడిగాక నువ్వు నో చెప్పొద్దు, ఏం చెప్పినా కుదరదు అని అనొద్దు. నేను చాలా ఫీల్ అవుతాను, అందుకే ముందే అడిగి చెప్తున్నా అని అడుగుతున్నాడు. లేకపోతే అడిగేవాడినే కాదు అని అంటాడు. ఇవన్నీ ఇలా అంటుండగా శ్రీహిత ఉద్భవ్ ముఖం చూస్తూ, అబ్బా, మొదట చెప్పు ఉద్భవ్, ఏమీ లేదు ఇదిగో అంటూ ఆలోచిస్తున్నా. ఉద్భవ్ చెప్పడానికి మొదలు పెడతాడు. కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ గోవర్ధనం హరిణి ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.